నెలకే దేవుడు మన చోజన్కి ఇచ్చిన వాగ్దానము ఫిలిప్పి 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అనే వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. అందులో భాగంగా అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. నిన్నటి దినాన మరి మోషే దేవునితో మాట్లాడే విధానము, యెహోవా మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడుతూ ఉన్నారని, మరి ఒక స్నేహితుడు మరి ఒక మనుషునితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నారండి. అలాగే మనందరితో కూడా అటువంటి స్నేహాన్ని యేసయ్య కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నారని నిన్నటి దినాన ఒక స్నేహితునితో మాట్లాడేటప్పుడు దేనిని గురించి చింతించము కదా అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఈ దినము కూడా నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. హల్లెలూయా. ఇక్కడ మోషే యొక్క మాటలో ఆరంభం చూడండి. చూడుము అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆ యొక్క మాటలో ఆ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, లుక్ ఎట్ ద ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్ మోసెస్ ఫాలోయింగ్. అక్కడ మోషే అనుసరిస్తున్న ప్రార్థన విధానాన్ని మనము చూస్తే, ఆయన దేవునితో యెహోవాతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ తన హృదయములో ఉన్న ఆ యొక్క భావనను ఒక స్నేహితునితో పంచుకున్నట్టు, మరి తన హృదయపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నట్టు చూడుము అని ఆరంభిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేనిని గూర్చి చింతపడకుడి అనే దాంట్లో ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన మనము కూడా మన చింతలన్నీ, అంటే దేన్ని గురించి చింతపడకూడదు, కానీ మన చింతలన్నీ యేసయ్యకి చెప్పుకోవచ్చు. ఇక్కడ మోషే చేస్తున్న పని కూడా అదే. ఆయన దేవునికి తన యొక్క హృదయాన్ని పంచుకుంటూ ఉంటూ చూడుము అనే మాట ఆయన వాడుతూ ఉన్నారు. అంటే ఆ యొక్క మాటలో యేసయ్యతో ఆయన సంభాషణ విధానం, లేకపోతే యేసయ్యని ఆయన వేడుకుంటున్న, ఆయన మనవి చేస్తున్న క్రమము చూస్తే ఆయన చాలా క్యాజువల్గా స్టార్ట్ చేసినట్టు హల్లెలూయా అక్కడ కనబడుతూ ఉంది. చూడుము అనే మాట. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, లేకపోతే మనము పడుతున్న ఆందోళన కావచ్చు, మనం అనుభవిస్తున్న చింత కావచ్చు, ఇవన్నీ కూడా మోషే వలె మనం కూడా దేవుని దగ్గరికి అంతే సునాయాసంగా తీసుకొని రావచ్చు. ఆమెన్. అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా మోషే యొక్క మాటలు, మరి ఆ యొక్క ప్రార్థనలో, లేకపోతే దేవునితో చేస్తున్న ఆ సంభాషణలో మనము గమనిస్తే, మోషే జీవితం నుంచి వ్యక్తిగతంగా నేను కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయడం ఎలా అనేది ఆయన్ని చూస్తే మనకి అర్థమవుతూ ఉంది. నేను నేర్చుకున్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా గమనిస్తే, మోషే దేవుడు తనకి ఏదైతే చెప్పాడో ఆ మాటలనే ఆయన సంభాషణలో వాడుతూ ఉన్నాడు. మరలా చెప్తా ఉన్నాను, మోషే దేనిని గురించి చింతపడకుండా కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనను విన్నపాలను నాకు తెలియచేయండి అని దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు, మోషే దాన్ని ఎలాగా ఫాలో అవుతున్నాడు అంటే, ఆయన దేవుడు ఏం చెప్పాడో ఆ మాటలనే కోట్ చేస్తూ ఉన్నాడు. కేవలం అవన్నీ చెప్పడానికంటే ముందుగా తన ప్రార్థనను, లేకపోతే తన విన్నపాన్ని హీ స్టార్టెడ్ ఆన్ ఏ వెరీ క్యాజువల్ నోట్. చాలా సర్వసాధారణంగా
లేకపోతే చాలా క్రమబద్ధముగా చూడుము అని ఆయన ఆరంభించాడు. అంటే దేవుడు తనతో చెప్పిన మాటలకు ఆయన ఏదీ కలపలేదు, ఏదీ తీసివేయలేదు. కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన ఇంతకు మించి ఏదీ ఉండవసరం లేదు. ఓ సర్వోన్నతుడైన ప్రభువా, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త, లేకపోతే ఘనుడా, గొప్పవాడా అని అలాంటి గొప్ప గొప్ప పదాలు వేసి, ఇదిగో నువ్వు అలా అన్నావు కదా, నువ్వు ఇలా అన్నావు కదా అని అనట్లేదు. ఆయన చూడండి ఎంత సులువుగా, సులభముగా తన హృదయంలో ఉన్న మాటను కృతజ్ఞతాపూర్వకంగా, చూడుము నువ్వేం చేస్తావు, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపదో నువ్వు నాకు అంటే అంటే దేనిని గురించి చింత లేదు, కానీ తన ప్రార్థనను, తన విన్నపాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన తెలియచేస్తా ఉన్నారు. అయితే ఆయన మాటలలో, ఆయన ప్రార్థనలో చూస్తే హీ హ్యాజ్ అ కన్సర్న్. ఆయనకి ఏదో తొందర ఉంది. ఆ తొందరని అందరికీ వెళ్ళి చెప్పట్లేదు మోషే. ఈరోజు ఇక్కడ కూడి ఉన్నాడు ఎర్షోస్ అంటే మనందరికీ కూడా వివిధ ఆందోళనలు, వివిధ వేదనలు, వివిధ బాధలు ఉంటాయి. కానీ మోషే చూడండి, ఆయన వచ్చి యేసయ్యతోనే చెప్తా ఉన్నారు, నువ్వు ఇలా అన్నావు కదా. హల్లెలూయా. అందువలన ఈ ఉదయకాల సమయంలో మోషే వలె కృతజ్ఞతాపూర్వకంగా నేను కూడా ప్రార్థన చేయాలి అని ఇక్కడ కూడి ఉన్న వారు ఎవరైనా అనుకుంటూ ఉంటే, మనందరము కూడా మనమున్న స్థానాల్లో నుండే మనం ఏ విధముగా, మనం ఎలాంటి ఫీలింగ్స్ కలిగి ఉన్నా, లేకపోతే ఎలాంటి భావనలో మనం ఉన్నా, మన యొక్క మరి మోషే చేసిన ఆ ప్రార్థన పవిత్రమైన, హృదయపూర్వకమైన ఆ యొక్క ప్రార్థనను, ఆ యొక్క అలాంటి ఉద్దేశాలను దేవునికి తెలియచేయచ్చు. మనం కూడా మోషే వలె ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనం అనారోగ్యంగా ఉంటే మనము చెప్పచ్చు, ఇదిగో మోషే చెప్పినట్టే, యెహోవా చూడుము, నువ్వు చెప్పావు కదా నేను నీ యొక్క గాయాల చేత నేను స్వస్థపరచబడతానని. ఒకవేళ ఎవరైనా ఆందోళనగా ఉంటే, ఇదిగో యెహోవా, ఆయనతో, దేవునితో మనం చెప్పొచ్చు, ఇదిగో చూడు, నా యొక్క చింత యావత్తును నువ్వు భరిస్తానన్నావు కదా, నా యొక్క భారాన్నంతా నువ్వు మోస్తానన్నావు కదా. ఎవరమైనా ఇక్కడ కూడి ఉన్న వారిలో ఎవరైనా మరి అవసరతలలో, లేమిలో, కొదువులో ఉంటే మనం ఆ యేసయ్యను అడగొచ్చు, ఇదిగో చూడు యేసయ్య, నువ్వు చెప్పావు కదా ఏమని అంటే, ఇదిగో నా ప్రతి అవసరాన్ని నీ మహిమైశ్వర్లో నుంచి తీరుస్తానని. ఎవరైనా బలహీనముగా ఉంటే, ఇదిగో నన్ను బలపరచువాన్నే ఎందే నేను సమస్తమును చేయగలనని చెప్పావు కదా నువ్వు. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఈరోజు మనం వెళ్తున్న పరిస్థితి ఏదైనా, మన చింత ఏదైనా, దాన్ని పట్టుకొని యేసయ్య దగ్గరికి వచ్చి, ఇదిగో చూడు నువ్వు ఎలా చెప్పావు కదా అని మోషేలాగా అడిగే ఆ గొప్ప ఆధిక్యత దేవుడు మనకు కూడా ఇచ్చారు. అలా చేస్తే ఏమవుతుంది అంటే, మనకున్న వేదన, మనకున్న బాధలు, మనకున్న ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఎవరికి చెప్పినా, ఎంత చెప్పినా అవి తీర్చబడవేమో, కానీ దేవుని సన్నిధికి అవి తీసుకొని వస్తే మోషే వలె కృతజ్ఞతాపూర్వకంగా ఆ సమయాలలో విసుగు, ఆందోళన, వేదన పడకుండా తనకి, ఇదిగో నువ్వు నాకు చెప్పవు కదా, నాకు తోడుంటానన్నావు కదా, నన్ను అలాగ చేస్తానన్నావు కదా, నీవు నన్ను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షము నీకు కలిగానని చెప్పావు కదా. ఎంత చక్కగా అడుగుతూ ఉన్నాడో కదా. మనం కూడా అలా అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం చూడండి. కృతజ్ఞతాపూర్వకంగా మన విజ్ఞాపన దేవునికి తెలియచేస్తే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఎందుకు మనం ఇలా చేయాలి అంటే, ఎందుకు మన చింతలో నుంచి, మన ఆందోళనలో నుంచి, మన అనారోగ్యాల్లో నుంచి, మన కొదువులో నుంచి, మన లేమిలో నుంచి, మనం వెళ్తున్న ప్రతి వ్యతిరేకమైన పరిస్థితుల్లో నుంచి కూడా దానిని గురించి చింతించకుండా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించెననున్నదియే. ఆ ధైర్యం ఏంటి? దేవుడు ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా అది దయచేస్తాడు, ఆయన ఆలకిస్తాడు అని అంట. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. అంటే ఇక్కడ కూడి ఉన్న మన అందరము
దేవునికి మొర్ర పెట్టి విన్నపము చేసి ఎత్తాడో ఇవ్వడో, ఎప్పుడవుతుందో అవ్వదో అలా ఉండకూడదంట. హల్లెలూయా. ఏం చెయ్యాలి అంటే, మనం ఏదైతే అడిగామో, ఏదైతే మొర్ర పెట్టామో అవి ఆయన మనముకి ఇస్తాడో అని మనము ఎరిగి ఉండాలంట. హల్లెలూయా. ఎరిగి ఉంటే అవన్నీ మనం ఆయనకి దయచేస్తాడట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేనిని గూర్చి చింతపడకుండా ప్రతి విషయమునందు, అంటే ఆ ప్రతి విషయంలోనికి ఈ చింత కూడా వస్తుంది కదా, ఆ చింత కూడా మనం యేసయ్య సన్నిధికి ఎలాగ తీసుకురావాలో మోషే యొక్క ప్రార్థన క్రమం నుండి మనము చూసి ఉన్నాం. అలాగే మనం కూడా ఎందుకు అలా చేయాలి అంటే, మనకు ఉన్న ధైర్యం ఏంటి? ఇక్కడున్న ఎవరైనా, ఏంటి నీకు అంత ఇబ్బందులు ఉన్నా ఉదయమే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఏంటి నీకు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ కుటుంబంలో సమస్యలన్నీ ఇలాగే ఉన్నాయి అని ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వాక్యం దగ్గరికి తీసుకెళ్ళండి. నాకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఇలాగే ఆరంభిద్దామా, నేను ఆయన చిత్తానుసారముగా నేను ఏది అడిగినా ఆయన వింటాడు. హల్లెలూయా. ఆయనకి తెలియజేస్తే, ఒకవేళ ఈ లోకములో మనకున్న బాధలన్నీ ఎవరికైనా చెప్తే అందులో ఎన్ని వింటారో ఎన్ని గుర్తుపెట్టుకుంటారో తెలీదు. నేను నా పుస్తకంలో నేను రాసుకుంటాను ఏమనంటే, దేవునికి నేను ఏది అడిగినా, నేను మర్చిపోతానేమో కానీ ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. నా ప్రతి చిన్న ప్రార్థనను, నా ప్రతి చిన్న హృదయవాంఛను ఆయన నిర్ణీత సమయంలో ఆయన తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు వరకు నేను అడుగుతున్నవన్నీ ఆయన చేస్తారనే స్థిర నిశ్చయం నాకుంది. ఎందుకంటే ఆయన చిత్తానుసారముగా, ఇదిగో నేను కొన్ని వాక్యాలు చెప్పాను కదా, మనం వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లోనూ ఆ పరిస్థితిని బట్టి దేవుడు మనకి ఏం చెప్పాడో మోషే వలె దాన్నే ఆయనకి చెప్పి, దేవా ఇలా చేస్తానన్నావు కదా అని చెప్పితే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఆలకిస్తాడంట. మనం వేడుకున్నది ఆయన విన్నాడని మనం ఎరిగితే మనం దాన్ని పొందుకుంటామంట. డియర్ చోజన్ టీం, కళ్ళు మూసుకుందామా ఈ ఉదయకాల సమయంలో, 2 చేతులు ఆకాశం వైపెత్తుదామా. ఇదిగో ఏం జరుగుతుంది అలాగ మనం చేస్తే అంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండి మనల్ని చూచిన వారు, ఏంటి ఎంత ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు, ఎంత సమాధానంగా ఉన్నారు, ఎంత పాజిటివ్గా ఉన్నారు అని అనుకుంటారంట. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాన్ని కలగడానికి సిద్ధపడదామా. రాబోయే దినాలన్నిటిలో కూడా దేనిని గురించి చింతపడకుండా మన భవిష్యత్తును, మన యొక్క సమస్తాన్ని దేవుడు ఆయన హస్తాలలో భద్రపరుచుకున్నాడని, ఇక్కడ కూడి ఉన్న మనందరి గురించి దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని నమ్ముతూ ఈ యొక్క ప్రార్థనను, విన్నపాలను ఆయనకి తెలియచేద్దాం. దేవుడు అటువంటి గొప్ప కృపను ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దయచునుగా. కానీ ఈ మాటలు మనందరి మీద ప్రకటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.